హాయ్ అండి. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. యూపీ నుంచి ఆంధ్ర బయలుదేరుతున్నాము. జూన్ మంత్ మొత్తం సాహితీ, సాత్విక్ ఇద్దరికీ సమ్మర్ హాలిడేస్ అండి. అలాగే ఒక ముఖ్యమైన ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఉంది. అందుకని ఆంధ్ర అయితే వెళ్తున్నాము. మార్నింగ్ ఎర్లీగా నిద్రలేచి ట్రైన్‌లో తినడానికి ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని చాలా తొందరగా రెడీ అయిపోయి రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసాము. ఝాన్సీ రైల్వే స్టేషన్ నుంచి 11:45కి అంటే మార్నింగ్ 11:45కి ట్రైన్ ఉందండి. ఇంకా నేను, పిల్లలు అయితే ట్రైన్ ఎక్కేసాం. అర్జున్ అయితే రావట్లేదండి. ఆయనకి లీవ్ దొరకలేదనమాట. మేము మాత్రమే వెళ్తున్నాము. పిల్లలతో జర్నీ కదండీ! ట్రైన్ ఎక్కే ముందు, ఎక్కిన తర్వాత కూడా చాలా భయపడ్డాను. సో, జర్నీ ఎలా ఉంటుందో ఏంటో అని. బట్ జర్నీ అయితే చాలా బావుందండి. ఎందుకంటే మేము ఎక్కిన ఈ కంపార్ట్మెంట్ మొత్తం కూడా తెలుగువారే ఉన్నారు. సరదాగా మాట్లాడుకుంటూ పిల్లలు కూడా ఉన్నారనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా పిల్లలతో ఆడుకుంటూ చాలా బావుంది జర్నీ అయితే. మేము ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా సరే ఫుడ్ మాత్రం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకొస్తానండి. ఎందుకంటే యూపీ నుంచి మనం ఆంధ్ర వచ్చేటప్పుడు ట్రైన్‌లో మనం తినే ఫుడ్ పెద్దగా దొరకదు. ఒకవేళ దొరికినా కూడా అస్సలు బాగోదు కదండీ! అందుకని ఫుడ్ మొత్తం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏ టైంకైతే ఝాన్సీలో ట్రైన్ ఎక్కామో అదే టైంకి తాడేపల్లిగూడెంలో అయితే దిగిపోతామనమాట. 24 అవర్స్ జర్నీ అండి. చాలా సేఫ్‌గా మేము ఆంధ్ర అయితే వచ్చేసాము. ఇది నేను లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియో చూడాలి అనుకుంటే గనక కింద నా ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదండీ! ఛానల్ నేమ్ కింద లాంగ్ వీడియో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చూడండి. ఇంకా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఆటోలో పాలకొల్లు అయితే బయలుదేరిపోయాము. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.